ఖైరతాబాద్ బడా గణేశుడు 72వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ ఏడాదికి సంబంధించిన అత్యంత కీలకమైన తొలి ఘట్టం ఘనంగా ఆవిష్కృతమైంది. ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహ నిర్మాణానికి కర్ర పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా పూర్తయింది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. ఈ మహాఘట్టంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కర్ర పూజ అనంతరం స్వామివారి నమూనా పోస్టర్ని విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. రైట్, ఖైరతాబాద్ అనగానే ముందుగా బడా గణేష్ గుర్తొస్తాడు. సో ఈ రోజు బడా గణేష్ సంబంధించిన కర్ర పూజ అలాగే పోస్టర్ విడుదలైంది. ప్రస్తుతం రాజ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న, ఏంటి ఈ ఏడాది ప్రత్యేకతలు ఏంటి, ఏ విధంగా చెబుతున్నారు? ఈ సంవత్సరం ఏంటంటే 72వ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. 1954లో మొదలుపెట్టిన వినాయకుడు ఈ సంవత్సరానికి 72వ సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం. మరి మనం గత సంవత్సరం విశ్వశాంతి వినాయకుడిని తయారు చేశాం. మరి ఈ సంవత్సరం ఏంటంటే మరి పంచముఖ సంకటహర మహాగణపతి తయారు చేయబోతా ఉన్నాం. ఒకవైపు మీరు చూసినట్టయితే సోమరాజులో ఉన్నటువంటి శివుడు, అదేవిధంగా ఇంకోవైపు కాళిక అమ్మవారితో పంచముఖాలతో 10 హస్తాలతో ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఇప్పుడు ఉన్న తక్కువ సమయం సరిపోతుందా, ఎన్ని రోజులు ఉంది? ఇంకా మనం ప్రతి సంవత్సరము మనకు నిర్జల ఏకాదశి రోజు మొదలు పెడతాము. ఖచ్చితంగా ఈ రోజుకి 81 రోజు ఉంది. మనం ఏంటంటే షెడ్ పని, వెల్డింగ్ పనులు ఎట్ ఏ టైం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ ఏడాది ఎన్ని అడుగుల్లో ఖైరతాబాద్ గణనాథుడు దర్శనం ఇవ్వబోతున్నారు? దాదాపు 69 అడుగులలో దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. మరి సుమారు 100 మంది పైన కళాకారులు 81 రోజులలో తయారు చేయబోతా ఉన్నాము. మరి ఈ సంవత్సరం కూడా ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు మరి సెప్టెంబర్ 14వ తేదీ వస్తుంది. ఈ సంవత్సరము నిర్జల ఏకాదశి ఒక రోజు ఎక్కువ వచ్చింది కాబట్టి మనకు 25వ తేదీ మనకు నిమజ్జనం అవుతుంది. ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన పోస్టర్ని ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన పోస్టర్, దాంట్లో ఆ ఖైరతాబాద్ గణనాథుడి పోస్టర్ని అయితే ఈరోజు విడుదల చేయడం జరిగింది. అలాగే కర్ర పూజ కూడా పూర్తి చేయడం జరిగింది. వాస్తవానికి కర్ర పూజ మొదటిగా చేయడం జరుగుతుంది, ఆ తర్వాత మాత్రమే పోస్టర్ని విడుదల చేస్తారు. కానీ ఈసారి మాత్రం ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన కర్ర పూజని అలాగే ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. మహేష్ గారు ఉన్నారు, మహేష్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఏంటి ఈసారి ప్రత్యేకతలు ఏ విధంగా ఉన్నాయి ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి? మీరు ముందు చూస్తున్నారు, ఈ సంవత్సరం మనం రిలీజ్ చేసాము. కర్ర పూజ రోజే నిర్జల ఏకాదశి రోజు మనం ప్రతి సంవత్సరం కూడా కర్ర పూజ రోజు మనము పోస్టర్ కూడా విడుదల చేశాము. పూజ కూడా కంప్లీట్ అయింది. దాదాపు మనకు 82 రోజులు టైం ఉంటుంది. సెప్టెంబర్ 14 రోజున వినాయక చవితి ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లు కూడా లాస్ట్ ఇయర్ ఏ రకంగా అయితే చేస్తామో ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా చేయాలనుకుంటాము. మరి మీకు ఇంతకుముందే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు వచ్చి పూజ చేశారు. వారితో పాటు రాజ్యసభ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారు. ఖైరతాబాద్ కాంటెస్టెడ్ విజయారెడ్డి గారు, మరి అదేవిధంగా మెట్టు సాయి చైర్మన్ గారు కూడా వచ్చి పూజ చేయడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు భక్తులు 50 లక్షల నుంచి 60 లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం కూడా మేము ముఖ్యమంత్రి గారు కూడా కలిసి వినతి పత్రం ఇస్తాము. ఏర్పాట్ల గురించి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా బాగా చేయించాలని మేము ఒక మెమరాండం కూడా వేసుకున్నాం ఉత్సవ కమిటీ తర్వాత. గతేడాదిలాగే ఈసారి కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని సమన్వయంతో ముందుకు వెళ్ళబోతున్నారు. ఈసారి కూడా కమిటీలు ఉన్నాయి. 2 కమిటీల ఆధ్వర్యంలోనే వినాయకుడు మరి గత 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఖైరతాబాద్ గణేష్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈసారి కూడా వినాయకుని 2 కమిటీ ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతుంది. భక్తులు వచ్చే భక్తులకి లేకపోతే ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి 80 రోజుల సమయం ఉంది కాబట్టి ఇక్కడ పనులు ఏ విధంగా చేయబోతున్నారు? మాకు సమయం 82 రోజులు సమయం ఉంది కాబట్టి ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి మేము ఉత్సవ కమిటీ వాళ్ళం కూడా కూర్చొని లాస్ట్ టైం భక్తులకు ఎక్కడెక్కడ మనం డిస్టర్బెన్స్ అయిందో, ఎక్కడెక్కడ ఇబ్బంది అయిందో అవన్నీ రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ కమిటీ వాళ్ళు కూడా కూర్చొని ఒక ప్లాన్ చేస్తాము, రూట్ మ్యాప్ చేసుకుంటాము. లాస్ట్ ఇయర్ ఎంతో గ్రాండ్ సక్సెస్ అయింది. ఇది గొప్ప విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తారు. భక్తులకు కానీ ఇక్కడ కమిటీ వాళ్ళకి కానీ ఇక్కడ ఖైరతాబాద్ ప్రజలు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారని తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ పేరు ఎందుకు ఎంచుకున్నారు, అలాగే ఈ రూపమే ఎంచుకోవడానికి కారణం ఏంటి? మనం ఎప్పుడు కూడా ఒక వినాయకుడిని తయారు చేసేటప్పుడు రైతులు బాగుండాలి, వ్యాపారస్తులు బాగుండాలి, విద్యార్థులు బాగా చదువుకోవాలి. ఎందుకంటే రైతే రాజ్యం, రైతులు లేకుంటే మనం ఎక్కడిది? వర్షాలు బాగుపడాలి, కుంభ వర్షాలు పడాలని చెప్పి వేద పండితుడు విఠల శర్మ గారు సూచించిన మేరకే ఈ సంవత్సరం ఎన్నుకోవడం జరిగింది. మొత్తానికైతే ఈ ఏడాది పంచముఖ సంకటహర మహాగణపతిగా కూడా దర్శనం ఇవ్వబోతున్నాడు. సో ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి 2 కూడా గతంలో కేవలం కర్ర పూజ మొదట జరిగేది, 6 రోజుల తర్వాత పోస్టర్ను విడుదల చేసేవాళ్ళు. కాబట్టి ఈసారి సమయం తక్కువ ఉండడంతో 2 కూడా ఒకేసారి అయితే విడుదల చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ రోజు నుంచి కరెక్ట్గా 82 రోజుల లోపల పూర్తి స్థాయిలో పనులు చేసి ఎప్పటిలాగే 2 రోజుల ముందు భక్తులకు దర్శనం ఇచ్చేందుకైతే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అయితే ఈ రోజు నుంచి పనులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సతిరెడ్డితో ఆర్కే టీవీ, ఖైరతాబాద్ బడా గణేష్.